మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు చూసుకుంటే వ్యవసాయ రంగంలో ఒక 20 నుంచి 25 సంవత్సరాల యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు రావట్లేదు. 100% రావట్లేదు. ఎవరైతే ఉన్నారో మా జనరేషన్ పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్రమిస్తూ ఉన్నారు, వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఈ భావాలు వాళ్ళకి అర్థమైనవి. ఈ రోజున ఎలా అయిపోయిందంటే, ఒక వ్యక్తి ఉద్యోగానికి వెళ్ళిపోయి లేకపోతే ఎంటర్టైన్మెంట్ కోసం లేకపోతే సోషల్ మీడియాలో ఏదో వీడియోలు చూసుకుని టైంపాస్ చేస్తుంటే వాళ్ళ తోటి వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. దీని గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు సోషల్ మీడియా ఉంది, ఫోన్ ఉంటే ప్రపంచం మన చేతిలో ఉంటుంది అనే పరిస్థితి ఏదైనా తెలుసుకోవచ్చు. అంటే అది ఏమైపోయిందంటే, అనవసరమైన విషయాలు తెలుసుకుని మన పనికొచ్చే విషయాలన్నీ కూడా వదిలేసేసి ఇటువంటి వ్యవసాయాన్ని దీన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే రేపు పొద్దున భవిష్యత్ తరాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ట్యాబ్లెట్లు మింగి బతికే పరిస్థితి వస్తుంది. ఇది మనందరం ఆలోచించాలి. ఇప్పటికైనా సరే భూములు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వారి కోసం, వారి కుటుంబం కోసం పండించడమే కాదు, వారి పిల్లలకు కూడా ఈ అలవాట్లు నేర్పాలి అన్నది నా ఆలోచన.